మహాభారతం 85వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో లోమశుడు అను ముని ఒక్కో ప్రదేశం తిరుగుతూ వనవాసం చేస్తూ ఉన్న పాండవులకు మహేంద్రగిరి చేరాక పరశురాముని కథను చెప్తాడు. ఆ తర్వాత అక్కడ పాండవులు పరశురాముణ్ణి దర్శించుకొని ప్రభాస తీర్థం వెళ్తారు. ఆ సందర్భంగా ఒక చోట ఇక్కడే చవన మహర్షి ఇంద్రుణ్ణి కదలకుండా చేసింది అంటూ చవన మహర్షి కథను చెప్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. చవన మహర్షి కథను విన్న తర్వాత అక్కడ నుండి యమునా నదిని చేరారు. లోమశుడు యమునను చూపించి శ్రీకృష్ణుడు ఇక్కడే తపస్సు చేశాడు, మాంధాత మహారాజు యజ్ఞం చేశాడు అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు నాకు మాంధాత కథను చెప్పండి అని కోరాడు. లోమశుడు చెప్పసాగాడు. పూర్వం యవనాశుడు అను రాజు ఉండేవాడు. అతడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఇతను అనేక యజ్ఞాలు యాగాలు చేశాడు. 1000 అశ్వమేధ యాగాలు చేశాడు. రాజ్యాన్ని మంత్రులు పాలించేలా వారికి అప్పగిస్తూ తరచూ అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కాని యవనాశుడికి పుత్రులు కలగలేదు. అందుకోసం యజ్ఞం చేయాలనుకుని భృగు మహర్షి కుమారుణ్ణి పిలిచి అతని చేత యజ్ఞం చేయిస్తాడు. యజ్ఞం చివరి రోజున రాత్రి యవనాశ మహారాజుకు విపరీతమైన దాహం వేస్తుంది. నీళ్లు కావాలని అరుస్తాడు. కాని అన్ని రోజులు యజ్ఞం చేయటంలో అలసిపోయి ఉండటంతో ఎవరు కూడా వచ్చి అతనికి నీళ్లు ఇవ్వలేకపోతారు. ఇక తనే స్వయంగా లేచి వెళ్లి యజ్ఞవాటికి వద్ద ఉన్న ఒక కలశంలో ఉన్న నీటిని తాగుతాడు. తెల్లవారాక భృగువు కుమారుడు ఆ కలశంను చూసి అందులోని నీళ్లు ఏమయ్యాయి అని అడుగగా రాజు తాగాడని తెలుస్తుంది. అప్పుడు ఆ మహర్షి, అయ్యో, ఈ నీటిని తాగిన వారికి సంతానం కలగాలని మంత్రశక్తి కలిగించి ఉంచాను. అవి నీవు తాగావు. ఇక నీ పొట్ట నుండే ఒక కుమారుడు పుడతాడు అని చెప్తాడు. 100 సంవత్సరాలకు యవనాశుడి పొట్ట కుడివైపుకు చీలి ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ వింత చూడటానికి ఇంద్రునితో సహా అంతా వస్తారు. అప్పుడు ఈ కుర్రవాడికి పాలిచ్చేది ఎవరు అని అంతా అడుగుతారు. అందుకు ఇంద్రుడు తన బొటనవేలుని ఆ శిశువు నోట్లో ఉంచి నా వేలి నుండి ఇతనికి క్షీరధారలు అందుతాయి అని ఆశీర్వదిస్తాడు. నా వేలినే స్తన్యంగా చేసుకున్నాడు కాబట్టి ఇతనికి మాంధాత అనే పేరును పెడుతున్నాను అని ఆ కుర్రవాడికి పేరు పెట్టాడు ఇంద్రుడు. అంతేకాకుండా అతనికి అజగవం అను గొప్ప ధనస్సును, బాణాలను, ఛేదించరాని కవచంను ఇచ్చాడు. తర్వాతి కాలంలో అతను గొప్ప రాజయ్యాడు. ఇంద్రుడు స్వయంగా అతడిని సింహాసనాసీనుణ్ణి చేశాడు అని చెప్పి ఇక మాంధాత యజ్ఞం చేసిన ప్రదేశాన్ని చూపించి ఈ ప్రాంతమే కురుక్షేత్రం. ఇక్కడే ప్రజాపతి గతంలో ఇష్టీకృతం అను యజ్ఞం 1000 ఏళ్లు చేశాడు. ఇక్కడే అంబరీషుడు గోవులను దానం చేశాడు. ఈ ప్రాంతాన్ని నవసుని కొడుకు యయాతి పాలించాడు. ఈ ప్రాంతంలోనే భరతుడు తన అశ్వమేధ గుర్రాన్ని విడిచాడు. కాబట్టి ధర్మరాజా, మీరంతా ఇందులో పుణ్యస్నానాలు చేసి ఆచమించండి అని చెప్పాడు. ధర్మరాజాదులు ఆయన చెప్పినట్టుగా అందులో ఆచమించారు. ఆ తర్వాత లోమశుడు ధర్మరాజాదులను వితస్త అను నది వద్దకు తీసుకువెళ్లి ఈ నది ప్రాంతంలోనే పూర్వం ఉసీనర రాజు యజ్ఞం చేశాడు. ఒకసారి ఒక డేగ పావురాన్ని తరమగా అది పారిపోయి వచ్చి ఉసీనరుని ఒడిలో వాలి అతనిని శరణు కోరుతుంది. ఉసీనరుడు దానిని ప్రేమతో ఆదరిస్తాడు. కాని ఆ పావురాన్ని తరుముతూ వచ్చిన డేగ ఉసీనరుని వద్దకు వచ్చి, ఓ మహారాజా, నీవు కాపాడిన ఈ పావురము నా ఆహారం. నేను విపరీతమైన ఆకలితో ఉన్నాను. దానిని నాకు అప్పగించు అని అంటుంది. నన్ను శరణు కోరి వచ్చింది. నేను శరణు ఇచ్చాను. ఇప్పుడు దీనిని వదిలితే ధర్మం తప్పిన వాడిని అవుతాను. అందుకని అలా వదలను అని అంటాడు ఉసీనరుడు. అప్పుడు ఆ డేగ, ధర్మం పేరుతో నా ఆహారాన్ని లాక్కొని నా పట్ల అధర్మం చేస్తున్నావు. రాజా, ఈ లోకంలోని ప్రాణులన్నీ ఆహారం తీసుకోవటం వల్లనే జీవిస్తున్నాయి. నీవు ఈరోజు నా ఆహారాన్ని తీసుకున్నావు. ఇక నేను ఆకలితో మరణించక తప్పదు. నేను మరణిస్తే నా భార్యా పిల్లలు కూడా ఆకలితో మరణిస్తారు. నీవు ఒక్క ప్రాణిని కాపాడటం కోసం ఇన్ని ప్రాణాలు తీస్తున్నావో చూశావా అని అంటుంది. ఉసీనర రాజు పావురాన్ని విడవకుండానే, నీవు చెప్పిన దాంట్లోనూ ధర్మం ఉన్నది. ఇప్పుడు నీకు కావలసినది నీకు ఆకలి తీరడమే కదా. నీకు కావలసిన ఆహారం నేనిస్తాను. తిని జీవించు అని అంటాడు. కాని ఆ డేగ, అలాంటి ఆహారంతో నా కడుపు నిండదు. నిజంగానే నీకు ఆ పావురాన్ని రక్షించాలని ఉంటే నీ శరీరం నుండి
ఆ పావురం బరువు గల మాంసాన్ని కోసి ఇవ్వు అని అంటుంది. దానికి ఉషీనర రాజు ఒక త్రాసులో ఒకవైపు పావురాన్ని ఉంచి మరొక వైపు తన శరీరం నుండి మాంసాన్ని కోసి ఉంచుతాడు. కాని అతని మాంసం పావురాని బరువుకు సరితూగదు. తన శరీరం నుండి మొత్తం మాంసం కోసి తూచుతాడు. కాని ఆ పావురం బరువుకు సరితూగదు. చివరికి ఆయన తానే త్రాసులో స్వయంగా కూర్చుంటాడు. అప్పుడు ఆ డేగ ఉషీనరుడు రక్షించిన పావురం అగ్నిదేవుడుగాను మారుతాడు. అప్పుడు ఇంద్రుడు, నీ యజ్ఞాన్ని, నీ యాగాన్ని, నీ నిష్టను, నీ నియమాన్ని పరీక్షించడానికి ఇలా వచ్చాము. లోకమున్నంతకాలం నీ పేరు నిలిచి ఉంటుంది. నీకు పుణ్యలోకములు లభిస్తాయి అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఈ వితస్తా నది పుణ్యనది అయ్యింది. ఇందులో మీరు పుణ్యస్నానాలు చేయండి అని చెప్తాడు లోమశుడు. ధర్మరాజాదులు అలాగే చేస్తారు. తర్వాత లోమశుడు సరస్వతీ నది వద్దకు తీసుకువచ్చి సరస్వతీదేవి మానవ రూపంలో వచ్చి శ్వేతకేతు అను మునికి దర్శనం ఇచ్చింది ఇక్కడే. ఇక్కడే ఉద్దాలకుడు అనే ముని ఆశ్రమం ఉంది. ఇదిగో ఇదే ఆ ఆశ్రమం. ఉద్దాలక మునికి కహోడుడు అనే శిష్యుడు ఉండేవాడు. అతను ఉదయం నుండి సాయంత్రం దాకా, సాయంత్రం నుండి తెల్లవారు దాకా తన శిష్యుల చేత వేదం వల్లెవేయిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో కహోడుని భార్య సుజాత గర్భవతిగా ఉంటుంది. ఇలా కహోడుడు పొద్దస్తమానం విరామం లేకుండా మంత్రాలు వల్లెవేయించడం విని సుజాత గర్భంలో ఉన్న శిశువు, ఓ తండ్రి, నీవు ఇలా విరామం లేకుండా మంత్రాలు వల్లవేయించడం సరియైన విషయం కాదు. మనిషి ఇతర పనులు చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా అని అంటాడు. ఆ మాటలకు శిష్యులందరి ముందు తనను అవమానించినట్టుగా భావించిన కహోడుడు, కడుపులో ఉండగానే తండ్రిని ఎదిరించావు కాబట్టి నీవు 8 వంకర్లతో అష్టావక్రునిగా పుడతావు అని శపించాడు. ఆ తరువాత ఒకసారి తమ పేదరికం భరించలేక కహోడుడి భార్య సుజాత కహోడుడిని నీ పాండిత్యంతో ఎక్కడికైనా వెళ్లి ధనం సంపాదించుకురమ్మని చెప్తుంది. ఆమె మాట ప్రకారం ధనం సంపాదించడానికి కహోడుడు జనక మహారాజు రాజ్యానికి వెళతాడు. అతనిని ధనం అడుగుతాడు. కాని జనక మహారాజు తన ఆస్థానంలో వంది అనే మహాపండితుడు ఉన్నాడు. నీ పాండిత్య బలంతో అతడిని గెలిస్తే నీవు కోరినంత ధనం ఇస్తాను అని అంటాడు. కహోడుడు వందితో వాదంకి దిగుతాడు. నన్ను గెలిస్తే రాజు నీకు ధనం ఇస్తాడు. కాని నీవు ఓడిపోతే నిన్ను నీటిలో ముంచేస్తాడు. ఇది ఇక్కడి నియమం అని చెప్తాడు వంది. కాని ఆ తర్వాత వాదంలో కహోడుడు ఓడిపోయి వంది చేత నీటిలో ముంచబడతాడు. కొద్ది కాలం తరువాత కహోడుడి భార్య ప్రసవిస్తుంది. 8 వంకర్లతో చూడటానికి అసహ్యమైన రూపంతో అష్టావక్రుడు పుడతాడు. తండ్రి లేని అష్టావక్రుడిని వారి గురువు ఉద్దాలకుడు తండ్రిలా ఆదరిస్తాడు. ఒకసారి అష్టావక్రుడు ఉద్దాలకుడి ఒడిలో ఉండగా ఉద్దాలక కొడుకు శ్వేతకేతు చూసి, నా తండ్రి నీకూడా తండ్రా ఏమిటి, ఇతని ఒడిలో కూర్చున్నావు అని లాగివేస్తాడు. దానికి అష్టావక్రుడు వెళ్లి తల్లిని తన తండ్రి ఎవరని అడుగుతాడు. అంతవరకు రహస్యంగా ఉంచిన కహోడుడి విషయం చెబుతుంది సుజాత. నీ తండ్రి జనక మహారాజు కొలువులో వంది పాండిత్యం ముందు ఓడిపోయి నీటిలో ముంచబడ్డాడని చెప్తుంది. అప్పుడు అష్టావక్రుడు శ్వేతకేతు వద్దకు వెళ్లి మనం జనక మహారాజు రాజ్యానికి వెళదాం అని ఒప్పించి తనకు మామవరుస అయిన ఆ శ్వేతకేతును వెంట తీసుకుని జనక మహారాజు రాజ్యానికి వెళతాడు అష్టావక్రుడు. కాని భటులు ఈ చిన్నపిల్లలను రాజు ఆస్థానంలోకి వెళ్లనీయకుండా ఆపుతారు. నేను మీ రాజు ఆస్థానంలో ఉన్న వందిని వాదంలో గెలవడానికి వచ్చాను. నేను వందిని గెలిచాక ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది అప్పుడు మీకే తెలుస్తుంది. మేము ఇలా వచ్చామని మీ రాజుకు చెప్పండి చాలు అని అంటాడు అష్టావక్రుడు. భటులు అలాగే చేస్తారు. రాజు వీరిని రప్పించి, మీరు చాలా చిన్నపిల్లలు, మా వంది అసాధారణమైన విద్వాంసుడు, అతన్ని మీరు గెలవలేరు. అతని వద్దకు మీరు వెళ్లాలంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని 30 అవయవాలు, 12 భాగాలు, 24 పర్వాలు, 364 ఆకులు గల పదార్థాన్ని ఏమంటారో చెప్పు అని అడుగుతాడు ఆ రాజు. అందుకు ఆ అష్టావక్రుడు, భక్ష్యం అంటే 24 పర్వాలు, ఋతువులు 6, 364 ఆకులు అంటే 1 సంవత్సరం అని చెప్తాడు. నిద్రపోతూ కళ్ళు మూయనది ఏది? పుట్టాక కదలకుండా ఉండేది ఏది? దేనిలో హృదయం ఉండదు? వేగంతో వృద్ధి చెందేది ఏది అని ప్రశ్నిస్తాడు రాజు. నిద్రలో కన్నులు మూయనిది చేప,
పుట్టాక కదలనిది గుడ్డు, రాయిలో హృదయం ఉండదు, నీరు వృద్ధి చెందుతుంది అని సమాధానమిస్తాడు అష్టావక్రుడు. అందుకు సంతృప్తి చెందిన రాజు వందితో వాదంకు ఏర్పాటు చేయిస్తాడు. ఇద్దరి మధ్య గొప్ప వాదం జరుగుతుంది. వాదంలో అష్టావక్రుడు వందిని పూర్తి స్థాయిలో ఓడిస్తాడు. ఇంతవరకు తాను ఓడించిన వారిని నీటిలో ముంచివేసేవాడు ఈ వంది. ఇప్పుడు ఇతను ఓడాడు కాబట్టి ఇతన్ని కూడా అలాగే నీటిలో ముంచాలి అంటాడు అష్టావక్రుడు. అందుకు వంది, నేను నిజానికి నీటి దేవుడైన వరుణుడి కుమారుడిని. నా తండ్రి 12 ఏళ్లు సాగే యజ్ఞం చేస్తున్నాడు. అతని యజ్ఞం వద్దకు బ్రాహ్మణులను పంపడానికి ఇలా వాదంలో ఓడించి నీటిలో ముంచే పని చేస్తున్నాను. ఇప్పుడిక వారంతా బయటికి వస్తారు. నా తండ్రి యజ్ఞం పూర్తయింది అని చెప్తాడు వంది. అప్పటి వరకు నీటిలో ముంచబడిన పండితులంతా బయటికి సజీవంగా వస్తారు. వంది తాను తండ్రి వద్దకు నీటిలో మునిగి వెళ్ళిపోతాడు. అష్టావక్రుడు తన తండ్రిని శ్వేతకేతును తీసుకుని ఉద్దాలకుని ఆశ్రమం చేరుతారు. చేరాక అష్టావక్రుని తండ్రి కహోరుడు అష్టావక్రుడిని అక్కడి నదిలో నిటారుగా మునిగి లేవమంటాడు. అతడు అలాగే చేస్తాడు. అప్పుడు అష్టావక్రుడు 8 వంకరలు పోయి నిటారుగా సుందర రూపంగా మారిపోతాడు అని అష్టావక్రుని కథను చెప్పి అందరి చేత ఆ నదిలో స్నానాలు చేయిస్తాడు లోమశుడు. తర్వాత అంతా అక్కడి నుండి బదరికాశ్రమం వైపు నడిచారు. కాని ఆ సమయంలో విపరీతమైన సుడిగాలులు వీచాయి. భయంకరమైన వర్షం మొదలయ్యింది. ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోయారు. అప్పుడు ధర్మరాజు భీమునితో, నీ కుమారుడు ఘటోత్కచుణ్ణి రప్పించు. అతను మాయలు తెలిసినవాడు, అపరిమితమైన బలశాలి, మనల్ని బదరికాశ్రమం చేరుస్తాడు అని చెప్తాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.